హలో అండి. నా పేరు డాక్టర్ స్ఫూర్తి. ఫర్టిలిటీ కన్సల్టెంట్ 39 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్. సో, ఈరోజు యాన్ ఓవ్యులేషన్ అండ్ దెన్ కాజెస్ అండ్ దాని ట్రీట్మెంట్ అనే ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయడానికొచ్చామండి. సో, యాన్ ఓవ్యులేషన్ అంటే ఏంటి? ఎగ్ పెరగకపోవడం అండ్ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అనేది కండిషన్‌ని యాన్ ఓవ్యులేషన్ అంటాం. సో, నార్మల్‌గా ఉన్న ఎగ్స్‌లోంచి ఒక ఎగ్ అనేది ఎవ్రీ మంత్ పెరుగుతుంది. హార్మోన్స్ అనేవి ఎవరికైతే కరెక్ట్ ఉంటాయో వాళ్ళకి ఒక ఎగ్ పెరుగుతుంది. అది పెరిగి ఒక 10-15 డేస్ మధ్యలో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన కండిషన్‌ని ఓవ్యులేషన్ అంటాము. అండ్ ఆ రిలీజ్ అయిన టైంలో కొంచెంమందికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయండి. లైక్ బ్రెస్ట్ పెయిన్ ఉండడము, లేదంటే లో బ్యాక్ ఏక్ ఉండడము, బ్లోటింగ్ సెన్సేషన్ ఇలాంటి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అండ్ కొంచెంమందికి ఆ వెజైనల్ డిశ్చార్జ్ సెక్రీషన్స్ చేంజ్ అవ్వడము. సో, ఇలా సింప్టమ్స్‌తోని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకేంటంటే రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అండ్ మనం స్కాన్ చేసినప్పుడు కూడా ఎగ్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. బట్ కొంచెం మందిలో ఏంటంటే అసలు ఎగ్ అనేది పెరగదు. వాళ్ళకి ఎగ్స్ అనేవి ఉంటాయి నార్మల్‌గానే. బట్ కొన్ని కారణాల వల్ల ఎగ్స్ అనేవి సరిగ్గా పెరగవు. సో, ఈ కండిషన్‌ని యానోవ్యులేషన్ అంటాము. సో, ఎప్పుడైతే ఎగ్గే పెరగట్లేదో వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. బికాజ్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ పెరగాలి, అది రిలీజ్ అవ్వాలి. ఆ టైంలో రిలేషన్‌లో ఉంటే వాళ్ళకి నెక్స్ట్ 14 డేస్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఈ యానోవ్యులేషన్ అనేది దాని కారణాలు ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు నార్మల్‌గా ఎగ్ పెరగాలంటే బ్రెయిన్‌లోంచి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. జీఎన్ఆర్‌హెచ్ హార్మోన్, అక్కడ నుంచి ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి వచ్చి ఓవరీ మీద యాక్ట్ చేస్తే ఓవరీలోంచి ఒక ఎగ్ అనేది పెరుగుతుంది. సో, ఎవరికైతే ఈ బ్రెయిన్ నుంచి హార్మోన్ సిగ్నల్స్ సరిగ్గా రాట్లేదో వాళ్ళకి ఎగ్ అనేది టైంకి పెరగదు. సో, దానికి ఏంటి కాజెస్ అంటే హైపోథాలమో పిట్యూటరీ కాజెస్ అని ఉంటాయి. సో, ఐడియల్‌గా మనకి ఇప్పుడు బాడీ వెయిట్ తీసుకున్నట్టయితే ఐడియల్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎగ్ పెరగడము, రిలీజ్ అవ్వడం అనేది నేచురల్‌గా అవుతుంది. ఎవరైతే మరీ సన్నగా ఉంటారో, లేదంటే మరీ లావుగా ఉంటారో, ఈ బీఎంఐ అనేది ఒబీస్ రేంజ్‌లో ఉన్నా, లేదంటే అండర్ వెయిట్ రేంజ్‌లో ఉన్నా గూడా వాళ్ళకి ఈ బ్రెయిన్ నుంచి ఈ హైపోథాలమో పిట్యూటరీ హార్మోన్స్ అనేవి కరెక్ట్‌గా రిలీజ్ అవ్వవు. అండ్ దానివల్ల వాళ్ళకి ఈ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, యానోవ్యులేషన్ అనే ఇష్యూస్ చూస్తుంటాం. అలాగే కొంచెం మందిలో ఏంటంటే ఇప్పుడు మరీ ఎక్సెసివ్ డయటింగ్ చేస్తారు. కంప్లీట్‌గా ఫుడ్ మానేసి సన్నగుండాలని. అలా వాళ్ళకి ఆ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. సో, అట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎగ్ అనేది కరెక్ట్‌గా ఆహ్, పెరగడం, రిలీజ్ అవ్వడం ఉండదండి. సో, అలా కాకుండా కొన్ని పిట్యూటరీ, హైపోథాలమో పిట్యూటరీ ట్యూమర్స్ అని అంటాం. అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఎగ్ అనేది సరిగ్గా టైంకి రిలీజ్ అవ్వదు. కొన్ని కండిషన్స్‌లో ఇప్పుడు కొన్ని హార్మోన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ హార్మోన్‌తో పాటు థైరాయిడ్ హార్మోన్ అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ అండ్ అడ్రినల్ హార్మోన్ ఈ 3 హార్మోన్స్ కూడా కరెక్ట్‌గా బ్యాలెన్స్‌లో ఉంటేనే ఎగ్ అనేది కరెక్ట్‌గా రిలీజ్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్ మరీ అంటే అన్‌కంట్రోల్డ్ హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం మరీ ఎక్కువ లెవెల్‌లో లేదంటే చాలా తక్కువ లెవెల్‌లో ఉన్నా గూడా ఎగ్ సరిగ్గా పెరగదు. కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వదు. అలాగే ప్రొలాక్టిన్ అనే హార్మోన్. సో, ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి హైపర్ ప్రొలాక్టినీమియా అంటాము. సో, దానికి రకరకాల కాజెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ టాబ్లెట్స్ ఏదైనా కొన్ని సైకలాజికల్ టాబ్లెట్స్, యాంగ్జైటీ టాబ్లెట్స్ లేదంటే కొన్ని కొన్ని టాబ్లెట్స్‌లో ఇది పెరగడం చూస్తుంటాము. అలాగే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్‌లో ఏదన్నా మాస్ లాగా ఉండడం. పిట్యూటరీ మైక్రో అండ్ మాక్రో అడినోమా అంటాం. సో, ఇలాంటి కండిషన్స్‌లో కూడా ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. సో, ఈ హార్మోన్ ఎక్కువున్నప్పుడు గూడా ఎగ్‌ని రిలీజ్ కాకుండా చేస్తుందండి. సో, అలాంటప్పుడు గూడా ఈ యానోవ్యులేషన్ అనేది చూస్తుంటాం. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ పీసీఓడీ అని చూస్తుంటామండి. అంటే ఓవరీలో వాళ్ళకి ఎగ్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. బట్ ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు, పెరగదు. సో, వాళ్ళకి ఇది అంటే ఇది వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ లాగా చూస్తుంటాం. ఎంత కామన్ అంటే సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి. ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అనగానే చాలామంది నాకు పీసీఓడీ ఉందనుకుంటారండి. సో, అదొక్కటే కాదు ఇంకా చాలా రీజన్స్ ఉంటాయని చెప్పడానికి. సో, ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? అసలు ఇది ఈ యానోవ్యులేషన్‌ని ఎలా డయాగ్నోస్ చేయాలి అని చూసినట్టయితే, ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టు ఈ ఓవ్యులేషన్ సింప్టమ్స్ వీళ్ళలో ఉండవండి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఓవ్యులేషన్ సింప్టమ్స్ అందరికీ ఉండాలని లేదు. ఎగ్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంతమందికి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. బట్ వీళ్ళలో ఇలా ఏ సింప్టమ్స్ లేని వాళ్ళకి మేబీ ఎగ్ రిలీజ్ అవ్వలేదేమో అనేది ఒక డౌట్ ఉంటుంది. సో, అలా కాకుండా వాళ్ళకి కంప్లెయింట్స్‌లో చూసుకున్నట్టయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్ చెప్తుంటారు. సో, సైకిల్స్ అనేవి మరీ ఫ్రీక్వెంట్‌గా రావడం, లేదంటే కొన్ని కొన్ని సార్లు 3 మంత్స్, 4 మంత్స్ వరకు రాకపోవడము. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్తుంటారు. అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా మరీ తక్కువ బ్లీడింగ్ అవ్వడం, లేదంటే చాలా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం. సో, ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఓవ్యులేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే యానోవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇష్యూస్ లాగా చూస్తుంటాం. అండ్ ఎట్లా డయాగ్నోస్ చేయాలి అని చూసినట్టయితే, మనం నార్మల్‌గా ఫాలిక్యులర్ అంటే చిన్న ట్రీట్మెంట్స్‌లో చూసినట్టయితే ఎల్‌హెచ్ కిట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇది ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇంట్లో కిట్స్ చేసినప్పుడు 2 లైన్స్ రాకుండా ఎల్‌హెచ్ కిట్‌లో ఓన్లీ 1 లైన్ కనిపిస్తూ ఉంటుంది ఎన్ని సార్లు చేసినా కూడా.
సో అది ఒక డౌట్, అంటే అది అప్పుడు ఒక డౌట్ రైజ్ అవుతుంది, ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదేమో అని. సో ఎలా కన్ఫర్మ్ చేస్తారు అంటే ఫాలిక్యులర్ స్కాన్స్లో ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసినప్పుడు ఎగ్ అనేది పెరగదు అండ్ అది రిలీజ్ అవ్వదు పెరిగినా కూడా. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఏదైతే ఇష్యూస్ కనిపిస్తున్నాయో, ఒకవేళ ఇందాక చెప్పినట్టు ఆ వెయిట్ ఇష్యూస్ కానీ, లేదంటే బిఎంఐ ఇష్యూస్ కానీ, ఇలాంటివి మనం ఉన్నప్పుడు ఆ కరెక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డయట్ కూడా, అన్హెల్దీ డయట్, జంక్ ఫుడ్ ఇవన్నీ కట్ డౌన్ చేసి హెల్దీ డయట్ తీసుకోమని చెప్తుంటాము. యాక్టివ్ లైఫ్ స్టైల్ అని చెప్తాము. ఆల్కహాల్, స్మోకింగ్ ఇలా అలవాటు ఉన్న వాళ్ళు ఇవన్నీ స్టాప్ చేయమని చెప్తుంటాం. సో ఇవన్నీ చేసుకున్నాక వాళ్ళకి కొంచెం మందిలో రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుందండి. బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఇప్పుడు అంటే ఇంకా ఈ మెడికల్ కండిషన్స్ ఇందాక చెప్పినట్టు ఈ థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇవి అన్‌కంట్రోల్డ్ ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్స్ అనేవి డాక్టర్‌ని సంప్రదించినట్టయితే వాళ్ళు ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తారు. అండ్ ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక కూడా కొంచెం మందిలో రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్‌గా నార్మల్‌గా కనిపిస్తుంది. అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం, పెరగడం, రిలీజ్ అవ్వడం అవన్నీ చూస్తుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని కరెక్షన్స్ చేసినా గూడా మనకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అనేది కామన్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటే ఓరల్ ఓవ్యులోజన్స్ అనేవి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా చెప్తామండి. సో దానిలో ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ రాగానే పీరియడ్ డే 2, డే 3 నుంచి ఒక 5 to 10 డేస్ టాబ్లెట్స్ ఉంటాయి. సో ఈ టాబ్లెట్స్ పెట్టినప్పుడు జనరల్‌గా కొంచెం మందిలో ఎగ్ రెస్పాన్స్ అనేది పెరగడం చూస్తూ ఉంటాం. ఒకవేళ దీంతోని కూడా రెస్పాన్స్ రాట్లేదు అన్నప్పుడు డోస్ పెంచుకోవడం గానీ, లేదంటే గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఏవైతే ఇందాక చెప్పిన ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయో అవి ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఇంజెక్షన్స్‌లో చాలా మందికి రెస్పాన్స్ అనేది చూస్తుంటాం. కొన్ని కొన్ని కండిషన్స్‌లో ఎస్పెషల్లీ ఇప్పుడు పీసీఓఎస్ అనేది చాలా రెసిస్టెంట్‌గా ఉంది. ఆ రెస్పాన్స్ అనేది రాట్లేదు అన్నప్పుడు వాళ్ళకి హైయర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లైక్ ఈవెన్ డ్రిల్లింగ్ గానియండి, లేదంటే ఐవీఎఫ్ ఆప్షన్స్ లాంటివి అడ్వైస్ చేస్తాం. సో ఒకవేళ ఎగ్ రెస్పాన్స్ అనేది ఈ ట్రీట్మెంట్స్‌తోని బాగానే ఉంది అంటే కరెక్షన్ అంతా అయినప్పుడు బానే ఉందన్నప్పుడు వాళ్ళు నేచురల్‌గా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తారు. అండ్ ప్రెగ్నెన్సీ వస్తే ఓకే. రాలేనప్పుడు వాళ్ళకి నెక్స్ట్ హైయర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. సో ఇదండి. ఇంకా ఈ టాపిక్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించొచ్చు. థాంక్ యూ.